హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పిచ్చుకలు వచ్చి ఇప్పుడు నేను హాయ్ అనగానే వెళ్ళిపోయాయి. ఓకే ఖ్యాతి, ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఇక్కడ ఇలా గ్రీనీ లీవ్స్ మధ్యలో ఉండే ఇలాంటి ఎండిపోయిన లీవ్స్ని నేను తీస్తున్నాను. ఎందుకంటే ఇలాగా ఎండిపోయిన ఇంటికి పెడితే అవి మంచిది కాదు కదా, అందుకే నేను ఇవి రిమూవ్ చేస్తున్నాను. ఇలా రిమూవ్ చేసి ఇది సాయిల్లో పడిపోయినా అది కొన్ని రోజుల్లో డికంపోజన్ అయిపోద్ది. అందుకే నేను తీసి దాన్ని అలాగే ప్లాంట్ సాయిల్లో అలాగే వేసేస్తున్నాను. చూడండి, అందులో వేసేమని చెప్తున్నావా? అవును, చూడండి ఇలాగా నీట్గా తీసేస్తే అందంగా కనిపిస్తుంది, గ్రీనీగా. ఇలాగా మనం ఇలాంటి ఎండిపోయిన లీవ్స్ని మనం ఇలాగా తీసి దీన్ని వేరే దగ్గర పడేయకుండా ఇలాగే దాని ప్లాంట్ సాయిల్ వేస్తే వేసిన తర్వాత అదే సాయిల్లోకి వెళ్ళి డికంపోజన్ కొన్ని రోజుల తర్వాత అయిపోద్ది. అందుకే నేను తీసేస్తున్నాను. ఇది ఈరోజు కూడా నాకు తీయాలని అనిపించింది, అందుకే ఈరోజు మాకు హాలిడే కూడా. అందుకే నాకు ఎక్కువ నా హాబీస్ గార్డెనింగ్ చాలా ఇష్టం నాకు. అందుకే నా ప్లాంట్స్ నేనే చూసుకోవాలి కదా, అందుకే నేను ఇలాంటి ప్లాంట్స్ నేను బాగా కేరింగ్ చేస్తే అవి బాగా పెరుగుతాయని నేను నాకు గార్డెనింగ్ ఇష్టం కాబట్టి ఇలాంటివన్నీ నేను తీసేస్తాను. అప్పుడు ప్లాంట్ ఇంకా అందంగా ఉంటుంది కదా, అందుకే. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ప్లాంట్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన ప్లాంట్స్ వచ్చే వీక్స్ కోసం చెప్తాను. ఇప్పుడు మా రోజ్ ప్లాంట్ ఉంది, ఇది మా రోజ్ ప్లాంట్కి బోల్డ్ వీడ్స్ ఉన్నాయి. వీడ్స్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక ప్లాంట్ వేస్తే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ లాగా వచ్చేవే వీట్ ప్లాంట్స్. అంటే అవసరం లేదు, పిచ్చి మొక్కలు అంటామా, అవే వీడ్స్ అని అంటాం మనం. ఓకే, ఇవి ఇప్పుడు వీడ్స్. చూడండి, ఇగో మా రోజ్ ప్లాంట్స్కి వీడ్స్ వస్తాయి. ఇవి ఉంచితే ఏమైపోద్ది, ఎందుకు కట్ చేసేస్తున్నారు అంటే ఎక్కువ పిచ్చి మొక్కలు లేకపోతే వీట్ ప్లాంట్స్ ఎక్కువ పెరిగితే ఇక్కడ ఇప్పుడు సపోజ్ రోజ్ ప్లాంట్ ఉంది, అప్పుడు ఈ వీడ్స్ ఎక్కువ పెరిగిన వల్ల రోజ్ ప్లాంట్కి ఎక్కువ న్యూట్రిషన్స్, సాయిల్లో ఉండే న్యూట్రిషన్స్ రోజ్ ప్లాంట్ తీసుకోకుండా ఈ పిచ్చి మొక్కలు తీసేసుకుంటాయి. అందుకే ఈ పిచ్చి మొక్కలు ఎక్కువ తీస్తే అప్పుడు రోజుకి పూలేం పూయవు. అప్పుడు రోజు వీక్ అయిపోయి అలాగా ఎండిపోయి అవి చచ్చిపోతాయి. అప్పుడు ఈ వీడ్స్లే వచ్చేసి ఇక్కడే పెరిగిపోతాయి. అవి వీడ్స్కి అయితే ఏ సీడ్స్ అవసరం లేదు, అది న్యాచురల్గా సాయిల్ బట్టి పెరిగిపోతుంది. అండ్ మిగతా ప్లాంట్స్ మనకు కావాల్సింది అంటే అందుకే కావాల్సింది కాబట్టి మనం వీటికి ఇలాంటి సీడ్స్ మనకు కావాల్సిన రోజుకైనా వగేరా వాటికి మనకు సీడ్స్ కావాలి. వీటికి సీడ్స్ ఏమీ అవసరం లేదు, అవి న్యాచురల్గా సాయిల్ న్యూట్రిషన్ బట్టి అవి పెరిగిపోతాయి. అందుకే మనం ఎక్కువ ఈ వీడ్స్ అన్ని పీకేయాలి. లేకపోతే ఇలా మనకు కావాల్సినవి ఏవి మన రోజ్ ప్లాంట్, సపోజ్ నాకు ఇప్పుడు రోజ్ ప్లాంట్ ఉంది కాబట్టి రోజ్ కోసం చెప్తాను. ఎక్కువ వీడ్స్ పెంచడం వల్ల మనకి రోజ్ ఫ్లవర్స్ అవన్నీ ఉండే అవి పూయవు, అవి వీక్ అయిపోయి అలాగే చచ్చిపోతాయి. అందుకే మనం ఎప్పుడు వీక్లీ వన్స్ అయినా తీసేయాలి. నాకు చూడు, వీక్లీ వన్సే నాకు ఇంత పెరిగిపోయింది, మంత్లీ వరకు ఎక్కువ. అందుకే గార్డెనింగ్ నాకు ఇష్టం కాబట్టి నేను ఈ వీడ్స్ అన్నీ నేను తీసేస్తూ ఉంటాను, వీక్లీ అయినా మంత్లీ అయినా. నేను ఇది మంత్ వరకు తీయలేదు దీన్ని, అందుకే ఇప్పుడు నేను తీయాలి, అందుకే తీస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అందుకే మీ ఇంట్లో కూడా ప్లాంట్స్ ఉంటే మీరు నాలాగా గార్డెనింగ్ ఇస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ఇలాంటి వీడ్స్ మాత్రం తీసేయండి.
ఇవి కరెక్ట్గా ఇక్కడ వరకు తీయకుండా లోపల సాయిల్ నుంచి ఆ రూట్స్ పిక్ చేయాలి. పిక్ అయిపోతే ఇవి మళ్ళీ పెరిగిపోతాయి. అలాగే చూడండి, చూడండి ఇక్కడ ఒక వీట్ ప్లాంట్ ఉంది, దాన్ని గట్టిగా తీయాలి. ఇలాగా రూట్స్ వచ్చిన వారు తీయాలి. అప్పుడు ఇలాంటి వీట్స్ పెరగవు అసలు ఎక్కువ. చూడండి అలాగే తీస్తున్నాను. ఇక్కడే వేసేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే అవి డికంపోజ్ అయిపోతే. చూడండి ప్లాంట్, చూడండి రూట్స్ వచ్చిన వరకు తీసేస్తే ఎక్కువ అవి పెరగవు. చూడండి ఇలా తీసేయాలి మనం. అయ్యో దీనికి ఎక్కువ. నాకు కూడా ఈ వీడ్స్ తీయకుండా ఉంచితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇలా అయితే రోజ్ ప్లాంట్స్ పెరగవు. నాకు ఇష్టమైన రోజ్ ప్లాంట్స్, అందుకే నేను తీసేస్తున్నాను. టైట్గా ఉన్నాయి, టైట్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను అన్నీ తీసేసాను. చూడండి దీన్ని ఇప్పుడు తీసాను. ఇప్పుడు చూడు నీట్గా అవి కొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే అవి డికంపోజ్ అయిపోతాయి. అప్పుడు ఎక్కువ న్యూట్రిషన్ దీనికే వచ్చేస్తాయి, మళ్ళీ రోజ్ ప్లాంట్స్కి వచ్చేస్తే. వీక్లీ మనం ఇలాగా ఈ వీడ్స్ తీసేస్తే మన ప్లాంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఇలా ఇంకా ఎగ్ వైట్ ఉంటుందా, ఎగ్ వైట్ కూడా, లేకపోతే ఎగ్ దాని కవర్ సంథింగ్ ఉంటుందా అది, లేకపోతే టమాటోస్ ఆనియన్ కవర్స్ దాని కవర్ కూడా వేస్తే ఇంకా ఎనర్జీగా పెరుగుతుంది. ఇది ఎక్కువ సన్లైట్ వాటర్ నేను ఒక డేకి 2 times వేస్తాను. మార్నింగ్ వేస్తాను, ఈవినింగ్ కూడా వేస్తాను. అందుకే ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను నా రోజ్ ప్లాంట్ నుంచి నాకు ఫ్లవర్ వచ్చింది. ముందు ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ వచ్చి ఈ ప్లాంట్ అది. ఈ ప్లాంట్ నుంచి అక్కడ కూడా ఒకటి వచ్చింది. ఈ ప్లాంట్ గత 5 days వరకు నేను దీన్ని అలాగే వాటర్ వేసి పెట్టుకున్నాను. 5 days వరకు ఇలాగే ఉందంటే వాటర్ ద్వారా ఉంది. చూడండి వాటర్ ఉండిన తర్వాత 5 days వరకు కొంచెం, అందుకే చూపిస్తున్నాను. ఇలాగా అవి అలాగా బాగా వచ్చిన ముందు అలా 5 days వల్ల అలాగా అది ఎండిపోతూ ఉంటుంది. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఇలాగా వాటర్లో వేసినా కూడా రోజు ఎక్కువ రోజులే ఉంటుంది. అందుకే ఈ రోజు చూడండి ఇలాగా గ్లాస్లో పెట్టి అందంగా ఉంటుంది. ఈ పొరపాటుగా మనం తీసినా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఎందుకు వేసుకోవడం అని అనుకుంటే ఇలా వాటర్లో వేసి పెట్టినా కూడా మనకి ఏ ప్రాబ్లము ఉండదు. అది ఒక 5 days వరకు 6 days వరకు ఇది ఇలాగే ఉంటుంది. తర్వాత ఇది ఎక్కువ ఈ రోజులు ఉండదు, ఓన్లీ 5-6 days వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి ఫ్యాక్ట్స్ నేను ఇంకా చెప్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాంతి టాక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇలాగా ఇంత చిన్న. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా ఇది ఈ రోజు ఉన్న మొగ్గ, రోజ్ ఫ్లవర్కి ఉండ స్మాల్ బేబీ లాంటిది. దీని పేరే మొగ్గ. ఈ మొగ్గే ఇంత పెద్ద, అది బేబీ, ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఇది తన ఫ్యామిలీ మెంబర్. అది గ్రోతింగ్ అవుతుంది, ఇంకా ఇది గ్రోతింగ్ అవుతుంది. ఇది జస్ట్ గ్రోత్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నాను తేట్లే, నా ఎంత హైట్ కూడా లేదు. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మొగ్గ దాటి 1 day 2 day అయ్యింది. చూడండి దాని మొగ్గ, ఇది మొగ్గ లాంటిదే. ఇది ఇంకా పెద్దది అవుతుంది. ఈ ప్లాంట్, మా ప్లాంట్ మాత్రం ఇది పెద్ద, ఇంతవరకు వస్తుంది, ఇంత సైజు వరకు వస్తుంది. ఇది మాత్రం ఇంత సైజు వస్తుంది. రెండు చాలా బాగుండే క్వాలిటీ అయిన ప్లాంట్స్. మా మమ్మీకి నాకు ఎంత ఇష్టమో మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. Thank you guys to seeing, and don't forget to like, share and subscribe. Bye.